కేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము వామన జయంతి యొక్క అంతరార్థము, పరమార్థం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అవతారాల్లో ఉండేటువంటి పరమార్థాన్ని, విశేషార్థాన్ని తెలుసుకోవడం ద్వారా మనలో దైవిక శక్తులు అనేటువంటివి ఉద్భవించడం అనేటువంటి జరుగుతుంది. మహావిష్ణువు తొలి మానవ అవతారం. శ్రీ మహావిష్ణువు అన్ని యుగాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అనేక అవతారాలను ఎత్తాడు. వాటన్నింటిలోనూ దశావతారాలు ముఖ్యమైనటువంటివి. ఈ దశావతారాల్లో 5వ అవతారము వామన అవతారం. విష్ణుమూర్తి మొదట మానవ అవతారము వామనుడు. భాద్రపద శుక్లపక్షంలో శ్రవణ నక్షత్ర యుక్త ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు వామనునిగా అతిథి గర్భంన ఉద్భవించినాడు. నేడు వామన జయంతి సందర్భంగా వామనావతారం విశిష్టతను మరొకసారి సదా స్మరించుకొని దేవదేవుని పాత్రకు మనం కృతకృతులవుతాం. ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వైరోచనుని కుమారుడు ప్రహ్లాదుని మనుముడైనటువంటి బలిచక్రవర్తిని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు ఈ వామనావతారం ఎత్తాడు. బలిచక్రవర్తి విశ్వజిత్ అనేటువంటి యాగం చేయడం ద్వారా, బ్రాహ్మణులకు దానాలు చేయడం ద్వారా అమిత శక్తివంతుడై దేవేంద్రునిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. దేవతలంతా చెల్లాచెదురైపోతారు. దేవతల తల్లి అయినటువంటి అతిథి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తన పుత్రుల దీనస్థితిని వివరించి బాధపడుతుంది. అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రలోకంలోని భోగాలన్నింటినీ అనుభవిస్తూ దేవతలకు ఏ సౌకర్యాలు లేకుండా చేస్తున్నాడని మొరపెట్టుకుంది. అప్పుడు కశ్యపుడు భార్యతో నారాయణ్ణి పూజించమని పయోభక్షణము అనేటువంటి వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్రత ఫలితంగా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు మధ్యాహ్నం వామన రూపంలో విష్ణువు అతిథి గర్భంలో జన్మిస్తాడు. బలిచక్రవర్తిని అణిచివేసే అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉంటాడు నారాయణుడు. ఆ విధంగా బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగిన వామనుడు 3 అడుగుల దానం అనేటువంటిది అడుగుతాడు. అతను విశ్వజిత్ యాగాన్ని చేస్తుంటాడు. బలిచక్రవర్తి ఒకసారి అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడని తెలుస్తుంది. బలిని అణగదొక్కడానికి ఇదే సరైన సమయం అదునుగా భావిస్తాడు విష్ణుమూర్తి. ఎవరైనా సరే తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా లేదనకుండా దానం ఇచ్చేటువంటి స్వభావం బలిచక్రవర్తి. అందులోనూ బ్రాహ్మణులు వచ్చి అడిగితే అడిగినవన్నీ ఇవ్వడము ఆయన బలహీనత కూడా. అది గ్రహించిన భగవంతుడు వామన రూపంలో జన్మించిన విష్ణుమూర్తి బలిచక్రవర్తి యాగశాలకు వెళ్తాడు. ఆ బలిచక్రవర్తి ఆ వామనుని సాదరంగా ఆహ్వానిస్తాడు. సకల మర్యాదలు చేస్తాడు. ఆద్యాదులను సమర్పించి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు 3 అడుగుల నేల కావాలని కోరుతాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం కోరి వచ్చినవాడు వామన రూపంలో ఉండేటువంటి రాక్షస విరోధి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అని అక్కడ ఉన్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. వెంటనే శుక్రాచార్యుడు బలిని పిలిచి వచ్చినవాడు విష్ణువు అని, అతనికి ఏ దానము చేయవద్దని, వెంటనే ఇక్కడి నుంచి పంపించి వేయమని సలహా ఇస్తాడు. అందుకు బలిచక్రవర్తి తానేమీ చేయలేనని, దానమిస్తానని చెప్పి వెంటనే ప్రాణాలపై వ్యామోహంతో ఆ దానము చేయనని పలకలేనని అంటాడు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటానని, మాటను వెనక్కు తీసుకోనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. అందుకు ఆగ్రహించినటువంటి శుక్రాచార్యుడు తన మాట వినకపోతే శీఘ్రకాలంలోనే రాజ్యభ్రష్టుడు అవుతావని చెప్పి అతను వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. శుక్రాచార్యుడు ఆ విధంగా గ్రహిస్తాడనమాట. అనంతరం బలిచక్రవర్తి వామన్ని పాదాలు కడిగి ఆ నీరును తన మీద చల్లుకుంటాడు. వామన్ని కోరిక మేరకు 3 అడుగులు దానమిస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో
తన చేతుల మీదుగా వామనుని చేతిలో నీళ్లు పోస్తుంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భపుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన 2 కళ్ళలో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వామనుడు కొద్ది కొద్దిగా పెరుగుతూ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఒక పాదము భూమిపై వేసి 2వ పాదము ఆకాశం మీద వేసి 3వ పాదము ఎక్కడ వేయాలని బలిచక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలి, ఇక నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు, మీ 3వ అడుగు నా నెత్తి మీద వెయ్యి పురుషోత్తమ అంటాడు. వామనుడు తన 3వ పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధఃపాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలిదాన గుణానికి సంతోషపడిన శ్రీ మహావిష్ణువు ప్రతి సంవత్సరము అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్లు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓణం పండుగ బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువును పూజిస్తే శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మన ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. 3 అడుగులతో ఈ లోకాన్ని జయించినాడు కాబట్టి వామనునికి త్రివిక్రముడు అని పేరు. త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉండడం అనేటువంటి జరిగింది. కంచిలో ఉన్నటువంటి ఉలగలంద పెరుమాళ్ ఆలయము, ఖజురహోలో ఉండేటువంటి వామన ఆలయము వీటిలో ప్రముఖమైనటువంటివి. ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితరుల చోట్ల వామనుని ఆలయాలు అనేకంగా ఉన్నాయి. 3 అడుగులు అంటే 3 గుణాలు. ఆ విధంగా 3 గుణాలను మనం జయించాలి అని చెప్పేసి వామనుని కోరికల్లోని ఆంతర్యం బలిచక్రవర్తిని వామనుడు 3 అడుగుల భూమి కావాలని కోరుకోవడంలోని ఆంతర్యాన్ని నేటి తరానికి అన్వయించి చూస్తే వామనుడు కోరినటువంటి 3 అడుగుల సత్వరజో తమో గుణాలని, అవి సృష్టి స్థితి లయలను సూచిస్తాయని అంటారు. ఇక బలి తల మీద పాదము మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే. తనంత గొప్పవాడు లేదనే దురహంకారంతో ఇంద్రలోకాన్ని ఆక్రమించి అందరికీ ఇబ్బందులు కలిగించినటువంటి బలిచక్రవర్తిని అణిచివేతలోని ఆంతర్యం దురహంకారంతో విర్రవీగేటువంటి వారికి ఎన్నడైనా అధోగతి తప్పదని తెలియచేశాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ద్వారా. కాబట్టి ఇలాంటి సత్వరజో గుణాలను మనము ఎప్పుడైతే వదిలివేస్తామో అప్పుడు భగవంతుని యొక్క ప్రేరణ అనేటువంటిది మనలో కలుగుతుంది. తమలో ఉన్నటువంటి ఎటువంటి అహంకారాన్నైనా జయిస్తాడు. మహావిష్ణువు కొలిచినటువంటి వారు ఇతి బాధల నుంచి విముక్తి పొందుతారని మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కూడా పదే పదే అహంకార మమకారాలని మీ డిక్షనరీలో నుంచి వదిలివేయండి అని చెబుతున్నాయన్నమాట.